కుంభమేళాలో పుణ్యస్నానం చేయాలంటే ట్యాక్స్ కట్టాల్సిందే, కట్టి తీరాల్సిందే. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. పుణ్యస్నానానికి ట్యాక్సా? కోట్లాది మంది ప్రజల మత విశ్వాసం మీద పన్నా? ఏంటి దారుణం అనిపిస్తోంది కదూ. నమ్మలేకపోతున్నారు కదూ. కానీ ఇది నిజం. అయితే ఇదిప్పుడు కాదు, ఇప్పటి 2025 ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో కాదు, శతాబ్దాల క్రితం నాటి మాట. అప్పట్లో కుంభమేళాలో పుణ్యనది స్నానం చేయాలంటే పన్ను కట్టి తీరాల్సిందే. పన్ను కడితేనే పుణ్యస్నానానికి అనుమతి. మరి ఈ దారుణం వెనుక కథేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభమేళా భారతీయ సంస్కృతికి, సనాతన ధర్మానికి నిలువెత్తు నిదర్శనం కుంభమేళా. అలాంటి కుంభమేళా, 12 ఏళ్లకొకసారి వచ్చే కుంభమేళా ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. మన హిందూ మత ధార్మిక కార్యక్రమంగా పరిగణించే ఈ కుంభమేళాకు దేశం నుంచే కాదు, విదేశాల నుంచి కూడా జనం తరలివస్తున్నారు. కోట్లాది మంది ప్రజలు ఒక్క దగ్గర చేరిన ఈ విశ్వాసాన్ని విస్తుపోయి చూస్తున్నారు. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది ప్రజలు, జిజ్ఞాసులు, ఆధ్యాత్మిక అన్వేషకులు ఆసక్తిగా తరలివస్తున్నారు. అసలేంటి కుంభమేళా? దీని వెనుకున్న ఆధ్యాత్మికత, ధార్మిక నమ్మకాలేంటి? అసలెందుకు చేయాలి కుంభస్నానం? ఇలా ఎన్నో విషయాలను ఆసక్తిగా అన్వేషిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో పుణ్యస్నానాలు చేస్తున్నారు. కానీ మీకు తెలుసా, ఇంతటి ఘనమైన ఈ ధార్మిక విశ్వాసం ఒకప్పుడు బ్రిటిష్ వారికి భారీగా ఆదాయాన్ని సంపాదించి పెట్టే ఆర్థిక వనరుగా మారింది. అవి బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలిస్తున్న రోజులు. వ్యాపారం కోసం వచ్చి వ్యవస్థనే సొంతం చేసుకున్నారు. నెమ్మదిగా దేశం మీద ఆధిపత్యం సంపాదించారు. పాలకులుగా మారారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రయాగ్రాజ్ను స్వాధీనం చేసుకున్నప్పుడు ప్రయాగ్రాజ్లో జరిగే అతిపెద్ద ధార్మిక కార్యక్రమం కుంభమేళా గురించి తెలుసుకున్నారు. దానిని తమ ఆదాయ వనరుగా మార్చుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ అతిపెద్ద ధార్మిక కార్యక్రమాన్ని, మత విశ్వాసాన్ని, నమ్మకాలను పక్కన పెట్టి కేవలం ఒక వ్యాపారంగా మార్చేశారు. మన మత విశ్వాసాల మీద గాని, సనాతన ధర్మం మీద గాని ఎలాంటి నమ్మకం లేని వారికి కుంభమేళా కేవలం ఆదాయాన్నార్జించే ఒక వ్యాపారంగానే కనబడింది. కుంభమేళాలో ప్రధాన క్రతువు కుంభస్నానం, నదీ స్నానం. అందుకే మొట్టమొదట ఆ కుంభస్నానం మీదే దృష్టి పెట్టారు. కుంభస్నానం చెయ్యాలంటే రుసుము చెల్లించాలన్న నిబంధన పెట్టారు. కుంభమేళా పవిత్ర సంగమంలో స్నానం చేయడానికి వచ్చిన ప్రతి వ్యక్తి నుండి ₹1 రుసుము వసూలు చేయడం మొదలుపెట్టారు. ₹1 కట్టడానికి ఏముంది అనుకోవచ్చు. కానీ శతాబ్దం క్రితం ₹1 విలువ ఎంత ఎక్కువో మనం ఊహించలేం. ఆ రోజుల్లో ₹1 చాలా పెద్ద మొత్తమే. ఎందుకంటే అప్పట్లో సగటు భారతీయుడి జీతం ₹10 కంటే తక్కువగానే ఉండేదట. అది కూడా అందరికీ అంత ఆదాయం ఉండేది కాదట. కుట్టుపని, ఇతర సహాయ పనులు చేసేవారికి కేవలం ₹4-5 ఆదాయం మాత్రమే ఉండేదట. మరి అంత తక్కువ జీతం తీసుకునే వ్యక్తి కుంభస్నానానికి ₹1 చెల్లించాలంటే ఎలా ఉంటుంది? అన్నిటికంటే ముఖ్యంగా హిందువుల నమ్మకాలపై, కుంభమేళాపై పరాయి పాలకుల దోపిడీకి ఇది మొదటి మెట్టు. ఆ దోపిడీ మరింత ముందుకెళ్ళి అక్కడ చిరు వ్యాపారులు, చివరికి క్షురకర్మ చేసేవారిపై కూడా పన్ను వేయడం మొదలుపెట్టారు. 1870 సంవత్సరంలో బ్రిటిష్ వారు 3000 మంది క్షురకులకు దుకాణాలను కేటాయించి వారి నుంచే దాదాపు 42,000 సంపాదించారట. చివరికి అక్కడ క్షురకర్మ చేసే ప్రతి క్షురకుడి నుంచి కూడా ₹4 పన్ను వసూలు చేశారట. ఆ విషయాలన్నీ ఆ సమయంలో దాదాపు 24 సంవత్సరాలు అక్కడ నివసించిన ఫ్యాన్సీ పార్క్ అనే ఒక బ్రిటిష్ మహిళ తన వాండరింగ్స్ ఆఫ్ ఎ పిలిగ్రిమ్ ఇన్ సెర్చ్ ఆఫ్ ది పిక్చర్స్ అనే పుస్తకం ద్వారా బయటపెట్టింది. కుంభస్నానానికి పన్ను కట్టాలనే ఈ అరాచకం చూసి స్థానిక ప్రజల్లో వలస పాలకులపై నిరసన మొదలైంది. అదే సమయంలో మత మార్పిడిని ప్రోత్సహిస్తున్న మిషనరీలు,
దాంతో ప్రయాగ ప్రజల నిరసన ఆగ్రహంగా మారింది. అలా 1857 భారత స్వాతంత్ర ఉద్యమ సమయంలో ప్రయాగ ప్రజలు స్వాతంత్రోద్యమ విప్లవకారులకు మద్దతునిచ్చారు. తాము యుద్ధంలో పాల్గొనలేకపోయినా ఎంతోమంది విప్లవకారులకు ఆశ్రయం కల్పించి స్వాతంత్రోద్యమంలో తమ వంతు పాత్రను పోషించారు. అలా కుంభమేళా భారత స్వాతంత్ర పోరాటంతో కూడా ముడిపడి ఉందని చెప్పాలి. అప్పట్లో పరాయి పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి ఒక వేదికగా ఈ కుంభమేళాలు ఉపయోగపడేవని చెబుతారు. స్వాతంత్ర పోరాటానికి సంబంధించి నాయకులందరూ కలుసుకోవడానికి, కార్యాచరణ రూపొందించుకోవడానికి, ఇలా వివిధ అంశాలలో స్వాతంత్ర పోరాటానికి కుంభమేళాలు వేదికగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతారు. ప్రపంచ దేశాలను విస్మయంలో పడేస్తున్న అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ కుంభమేళా కేవలం ఆధ్యాత్మిక సాంస్కృతిక ఉత్సవమే కాదు, భారతదేశ స్వాతంత్రంలో కూడా కీలక పాత్ర పోషించింది. స్వాతంత్రోద్యమం ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో ఎంతోమంది విప్లవకారులకు ఆశ్రయం కల్పించిన ఘనత ప్రయాగ్రాజ్ పండితులది. స్వాతంత్రోద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రోజులు. ఆ సమయంలో 1918 నాటి రోజుల్లో ప్రయాగ్రాజ్లో కుంభమేళా అత్యంత వైభవంగా జరిగింది. దీనిలో పాల్గొనేందుకు జాతిపిత మహాత్మాగాంధీ కూడా ప్రయాగ్రాజ్కు వచ్చారట. ఆనాడు కుంభమేళా సందర్భంగా ఆయన త్రివేణి సంగమంలో స్నానం చేయడమే కాకుండా అక్కడున్న సాధువులను, యాత్రికులను, పెద్దలను, ప్రజలను కలుసుకుని అప్పటి పరిస్థితిపై చర్చలు జరిపారట. అలా కుంభమేళా ఉత్సవం బ్రిటిష్ ప్రభుత్వ ఆందోళనను మరింత పెంచింది. ఈ సమావేశంతో అప్పటికే ఉద్యమంతో ఉలికులికి పడుతున్న బ్రిటిష్ పాలకులు మరింత కఠినమైన చర్యలకు దిగారట. అలా కుంభ ప్రాంతం బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఇలాంటి సమయంలో ఉద్యమమో ఉరికొయ్యో అన్నట్టుగా ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో 1942లో ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరిగింది. అప్పటికే కుంభమేళా అంటే ఉలిక్కి పడుతున్న పరాయి పాలకులు కుంభమేళా తమ పాలిట కంటకంగా మారుతుందన్న ఉద్దేశ్యంతో దానిని ఎలాగైనా ఆపాలని ప్రయాగ్రాజ్కు వచ్చే రైళ్లు, బస్సులను, ఇతర ప్రయాణ సాధనాలను నిరోధించారట. అయినా కూడా ఎంతోమంది నాయకులు, ఉద్యమకారులు కుంభమేళాకు చేరుకుని స్ఫూర్తిని నింపుకున్నారని స్వాతంత్రోద్యమ చరిత్ర చెబుతోంది. నిజానికి మన దేశాన్ని అన్యాయంగా ఆక్రమించుకున్న ఎంతోమంది విదేశీ పాలకుల కన్ను మన సనాతన ధర్మానికి పట్టుకొమ్మ అయిన కుంభమేళాపై పడిందని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. ఒకప్పటి పరదేశీ పాలకులు స్థానిక ప్రజలను ధర్మభ్రష్టులను చేసే ప్రయత్నంలో భాగంగా బలవంతంగా మతం మార్చడం, గోమాంసం తినిపించడం లాంటి కార్యక్రమాలు చేస్తే వారందరూ కుంభమేళా జరిగే ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి ఆ పక్కనే కల్పాంతం నుండి భూమిపై ఉన్న ఒక వటవృక్షం క్రింద కూర్చుని పూజలు జరిపి తమ పూర్వీకులను గుర్తు చేసుకుని తిరిగి సనాతన ధర్మాన్ని పాటించేవారట. ఇది గమనించిన మొఘల్ పాలకుడు బాబర్ స్థానిక హిందువులందరూ తిరిగి తమ స్వధర్మంలోకి చేరుతున్నారని గ్రహించి వారినెలాగైనా నిరోధించాలన్న ఉద్దేశ్యంతో కుంభమేళా స్నానం, గంగానది స్నానంపై ఆంక్షలు విధించాడట. వటవృక్షం క్రింద పూజలు చెయ్యకూడదని ఫత్వా జారీ చేశాడట. అంతటితో ఆగకుండా వారి ధార్మిక కార్యక్రమాలకు వేదికగా ఉన్న వటవృక్షాన్ని కూల్చివేశాడు. కొంతకాలానికి మళ్లీ వటవృక్షం చిగురించింది. ఆ తరువాత అక్బర్ పాలనలో కూడా ఇదే జరిగింది. వటవృక్షాన్ని కూల్చివేశారు. మళ్లీ కొన్నాళ్లకే వృక్షం చిగురించింది. ప్రజలు యథావిధిగా ఆ చెట్టు కింద పూజలు చేస్తూ స్వధర్మంలోకి వస్తున్నారు. ఇది గమనించిన ఔరంగజేబ్ కూడా హిందువుల ఆచారాలపై మరిన్ని పన్నులు వేయడంతో పాటు నదీ తీరంలో మళ్లీ చిగురుస్తున్న వటవృక్షం మీద సీసం పోయించాడట. అప్పటికి కూడా కొంతకాలానికి మళ్లీ చిగురించిందట వృక్షం. ఇలా కుంభమేళా ఆధ్యాత్మికంగానే కాదు, ధార్మికంగానే కాదు, చారిత్రాత్మకంగా కూడా పెద్ద పాత్రనే పోషించింది.